వర్క్ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఆదిత్యమ్మ నవ్య అనమాట. చీఫ్ కమిటీ ఆఫ్ ఆఫీసర్ మలేరియా డిపార్ట్మెంట్. మలేరియా డిపార్ట్మెంట్ చిన్నప్పటి మన ఏఎన్ఎం సుభాష్ గారు పెద్ద స్టాఫ్ ఆశ అందరూ మీకు ఐడియా ఉంది. తెలుసు కదా అందరూ మీకు కనబడుతున్నాను రోజు ఇండియాకి వస్తున్నారా? ఈ డెంగ్యూ మాసోత్సవానికి స్కూల్లో జరిపినందుకు ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి ఇప్పుడు జరుగుతున్న స్లోగన్స్ మీరు అందరూ గుర్తుపెట్టుకొని తర్వాత మీరు ఇంకా ముందుకు వెళ్ళి ఆచరిస్తారని ఏమో ఇప్పుడు మా కమ్యూనిటీ ఆఫీసర్ మధ్య మాట్లాడతారు. మీరు ఒక 2 నిమిషాలు సైలెంట్ ఉండి వినండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జూలై 1 తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు డెంగ్యూ వారోత్సవాలు అని జరుగుతాయి. సరేనా? మనము ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నీటి నిల్వలను అరికట్టాలి. తర్వాత డెంగ్యూ వ్యాధి నుంచి ఆ బారిన పడకుండా మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. దీనికి మనం ఏం చేయొచ్చు? 3 స్టెప్స్ ఉన్నాయి. మీకు పోస్టర్ కనిపిస్తుంది కదా, ఈ 3 స్టెప్స్లో ఏముంది? ఫస్ట్ స్టెప్ వచ్చేసి చెక్. చెక్ అంటే మనం పరిశీలన చేయాలి. ఇంకొకటి క్లీన్. క్లీన్ అంటే శుభ్రం చేసుకోవాలి. మూడోది వచ్చేసి కవర్ చేసుకోవాలి. కవర్ అంటే మూతలు పెట్టడం. ఫస్ట్ స్టెప్లో ఏముంది? మనం ఏం చెక్ చేయాలి? ఇక్కడ ఒక అబ్బాయి చెక్ చేస్తున్నారు కదా, ఏం చెక్ చేస్తున్నారు? ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? డ్రమ్ కానీ లేదా బకెట్ కానీ ఏదైనా మనం నీటి నిల్వ ఏదైతే ఉంచుకుంటామో అది. పక్కన టైర్స్ లేదా పూల కుండీలు లేదా ఏదైనా పాత్రలు, కొబ్బరి బొండాలు ఏదైనా చూసుకుని ఇప్పుడు వర్షం పడుతుంది, బయట ఏం కనిపిస్తాయి మనకి? టైర్లు, కొబ్బరి బొండాలు లేదా బాటిల్స్. వీటన్నిటి ఏమవుతుంది? దోమ చిన్నగా ఉంటుంది కదా, బాటిల్స్తో దొరుకుతుంది, ఎక్కడైనా దొరకలేదు. అదేం చేస్తుంది? ఎక్కడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటున్నాం, దీని వెనక కవర్ ఉండి ఇట్లా పెట్టుంటే దీనిలో వాటర్ ఉంటే ఈ వాటర్లో చేసి దోమ గుడ్డు పెట్టగలదా లేదా? పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఒక గుడ్డు పెట్టిన తర్వాత 8 నుంచి 10 రోజుల లోపల మనకి దోమ క్రియేట్ అయిపోతుంది, దోమ పుడుతుంది. సో ఫస్ట్ మనము ఏం చేయాలంటే అసలు దోమలు ఆ నిల్వ ఉన్న నీటి మీద గుడ్లు పెట్టకుండా చూసుకోవాలి. సరేనా? ఫస్ట్ మనం జాగ్రత్త తీసుకోవాలి. దోమ గుడ్లు పెట్టకుండా చూసుకోవాలి. దోమ గుడ్లు పెట్టాలంటే ఏముంటది? వాటర్ నిల్వ ఉండాలి. సో మనం ఏం చేయాలి? అసలు వాటర్ ఎక్కడ కూడా నిల్వ లేకుండా చూసుకోవాలి. అర్థమైందా పిల్లలు? అవి ఎక్కడెక్కడ ఉంటాయి? టైర్స్ లో కానీ, కొబ్బరి బొండాలు కానీ, వాటర్ బాటిల్స్ లో కానీ, లేదా మన బకెట్స్ కానీ, డ్రమ్స్ కానీ, తొట్టి, మనం తొట్టిలో నీళ్ళు పోసుకుంటాం కదా, ఏదైనా కూడా వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అందరం అది చూసుకోవాలి. ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటే పారబోసేసుకోవాలి చెప్పండి? వారం నుంచి 10 రోజుల లోపల ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటుందంటే పారబోసుకోవాలి. మనం అసలు ఇప్పుడు ఒక బకెట్లో వాటర్ ఉన్నాయి, 2-3 రోజుల కంటే నిల్వ ఉన్నాయి అనుకోండి, మనం వెళ్ళి దాంట్లో బ్రష్ చేస్తామా, స్నానం చేస్తామా కదా? వారం రోజులు కాకుండా కూడా ఎక్కడో కూడా పాత్రల మీద కవర్ లేకుండా, అంటే మూతలు లేకుండా తొట్టి మీద కానీ ఏదైనా డ్రమ్ముల మీద కానీ మనము అట్లీస్ట్ ఏదో ఒకటి చీరైనా కానీ కవర్ చేస్తారు కదా, కొంచెం క్లాత్స్ పెట్టి కవర్ చేస్తారు. ఏదో ఒక రకంగా మనం నిల్వ ఉన్న నీటిని కవర్ చేసుకోవాలి, లేదా వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి. అర్థమైందా? సెకండ్ స్టెప్ ఏంటి? క్లీన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం కుండీల్లో కానీ లేదా ఫ్రిడ్జ్లో కానీ, కూలర్స్లో కానీ, లేదా పాత్రలు కానీ, బకెట్లో కానీ ఎక్కడైనా ఆ ప్రాంతాన్ని ఏం చేయాలి? క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసుకొని ఎప్పటికప్పుడు వాటర్ పారబోస్తూ ఉంటే మనకి అసలు దోమలు ఎక్కడ కూడా పెట్టేది లేదు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఒకవేళ నీరు నిల్వ ఉంటే దోమలు గుడ్లు పెడుతున్నాయి. ఒకవేళ గుడ్లు పెట్టినా కూడా సెకండ్ స్టెప్ లో మనం ఏం చేయొచ్చు? ఎప్పటికప్పుడు వాటర్ పారబోస్తూ నిల్వ లేకుండా చేస్తూ శుభ్రం చేస్తూ ఉంటే కనుక ఆ గుడ్లు పెట్టినా కూడా అవి పారబోసేస్తాం కాబట్టి దోమ పెరిగే అవకాశం, పుట్టే అవకాశం లేదు. మూడో స్టెప్ వచ్చేంటి? కవర్ చేయాలి. ఒకవేళ నీరు నిల్వ ఉన్నా కూడా కవర్ ఉంటే ఆ దోమ దానిలో దూరలేదు, గుడ్డు పెట్టలేదు. సో దోమ 8 నుంచి 10 రోజుల లోపల ఆ గుడ్డు పెట్టిన తర్వాత దోమ 8 నుంచి 10 రోజుల లోపల పెరుగుతుంది, దోమ క్రియేట్ అవుతుంది కాబట్టి, పుడుతుంది కాబట్టి దోమ అసలు గుడ్లు పెట్టకూడదు. పెట్టినా కూడా మనం ఏం చేయాలి? పాత్రలను శుభ్రం చేసి నీరు పారబోయడం వల్ల గుడ్లు ఉన్నా కూడా అవి పారబోసాం కాబట్టి పెరగదు, దోమ పుట్టదు. ఒకవేళ నీరు నిల్వ ఉండవలసిన అవసరం ఉంది అంటే కనుక వాటిని కవర్
చూసుకోవాలి. కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? దోమతెరలు వాడతాం కదా, అలా చూసుకోవాలి. లేదంటే గుడ్ నైట్ అవి వాడతాం కదా, ఏదో ఒక రకంగా మనం దోమ మనని కుట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ కుట్టిన తర్వాత మనకి జ్వరాలు కానీ ఏదైనా బారిన పడితే మనం ఏం చేయాలి? ఆశా కార్యకర్తలు గారు, ఏఎన్ఎం గారు, డాక్టర్ గారు, ఇంతమంది మీకోసం మేము పని చేస్తున్నాం. సో మీరేం చేయాలి? ఆశా కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు ఏదైనా ఉన్నా కూడా మనం ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టీచర్స్ ఉన్నారు కదా స్కూల్స్ లో, అక్కడే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంట్లో ఉంటే అమ్మగారికి చెప్పి వాళ్ళు హాస్పిటల్ వచ్చి చూపించుకునేలా ఉండాలి. మూడో స్టెప్ ఏం చేయాలి? ఒకవేళ దోమకుంటే మనకి ఏదైనా జ్వరాలు వస్తే ఆ జ్వరం బారి నుంచి మనం అతి త్వరగా మనం ట్రీట్మెంట్ తీసుకొని జ్వరం బారి నుంచి తప్పించుకోవాలి. సో డెంగ్యూ వచ్చిన తర్వాత ఏమవుతుంది? మనలో రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ డౌన్, రక్త కణాలు అనేవి డౌన్ అవుతుంది సంఖ్య అనేది. సో మనం రక్తం గడ్డగట్టే తత్వాన్ని తగ్గిపోతుంది కాబట్టి బ్లీడింగ్ అయిపోయి మనం ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడి చనిపోతాం. డెంగ్యూ ప్రాణాంతకమా కాదా? సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? దోమ పుట్టకుండా చూసుకోవాలి. చెప్పండి. పుట్టకుండా చూసుకోవాలి. దోమ పుట్టకుండా చూసుకోవాలి. మూడో స్టెప్ వచ్చి డాక్టర్ గారికి చూపించుకొని మందులు సరైన టైంలో వాడుకోవాలి. మందులు వాడాలి. జ్వరం బారిన పడితే మందులు వాడాలి. మన ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవాలి. అర్థమైంది కదా అందరికీ? ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ కూర్చుంటారా? జ్వరం ఉన్నా లేదా తలనొప్పి, బాగా తలనొప్పి 2 రోజులకు ముందు మనకి తలనొప్పి వస్తుంది అంటే కదా, ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్ మనం అధిక జ్వరం, తలనొప్పి, కళ్ళు నొప్పులు, మామూలుగా జ్వరం వచ్చినప్పుడు కళ్ళు నొప్పులు ఇట్లా వెళ్ళి రాదు. మనకి డెంగ్యూ లక్షణాలు ఉంటే మాత్రం మనకి కంటి నొప్పి, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా వస్తాయి. అలా తలనొప్పి, తలనొప్పులు ఖచ్చితంగా మీ కళ్ళు ముందు పెట్టుకొని జ్వరం వచ్చి డెంగ్యూ లక్షణాలు, డెంగ్యూ లక్షణాలు అని చెప్పి గుర్తుపెట్టి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. కండరాల నొప్పి, జ్వరం వచ్చినప్పుడు మనకి వీక్గా ఉంటుంది, అలసటగా ఉంటుంది, జ్వరం మాత్రం ఉంటుంది. కానీ డెంగ్యూ లక్షణాలు వస్తాయి. మనకి బాడీ పెయిన్, మరి ముఖ్యంగా కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి. వాంతులు, నీరసం, వాంతులు, నీరసనాలు ప్రైమరీ పిల్లల్లో కూడా ఉంటాయి. కానీ వాంతులు, అధిక నీరసం ఉండి ఇలా కండరాల నొప్పులు, కళ్ళ నొప్పులు, తలనొప్పి వస్తుందంటే మనం డెంగ్యూగా చెకప్ ఎగవచ్చు. అదేవిధంగా జ్వరము, తలనొప్పి, కంటి నొప్పి, వాంతులు, నీరసం, ఇంకా కండరాల నొప్పులు, చెన్నపై మచ్చలు వచ్చి ఉంటే కనుక ఇది ఖచ్చితంగా డెంగ్యూ లక్షణాలను గుర్తుపట్టి మనం అతి త్వరగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరియు నా కుటుంబ, నా సమాజ ఆరోగ్యం కోసం డెంగ్యూ వ్యాధిని నివారించేందుకు కట్టుబడి ఉన్నాను. నా ఇంటిలో, నా ఇంటి చుట్టుప్రక్కల దోమలు వృద్ధి అయ్యే ప్రదేశాలను పరిశీలించి అటువంటి నీటి నిల్వలను శుభ్రం చేసి వాటిపై మూతలు పెట్టి ఉంచుతాను. వారానికి ఒకసారి నీటి నిల్వలన్నిటినీ ఖాళీ చేసి శుభ్రం చేస్తాను. పూల కుండీలు, కూలర్లు, రైలు వంటి చోట్ల నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడతాను.
మాతో వారు నెలతో ఉన్నది నెలలో మీకు ఏమైనా కనిపిస్తే ఇంట్లో కానీ ఎక్కడ ఉన్నారు దగ్గర వెంటనే ఏం చేశారు జ్వరాలకి నిన్నకి తాగాలకి వాంతులు ఇవన్నీ వస్తాయి ప్రతి కూడా హాస్పిటల్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటంటే దానికి చూపించుకోవాలి అన్నీ మనకి అక్కడ ఉన్నాం మేము ఊళ్ళో తిరగటమే మాది నా ఏరియా తిరుగుతాం अरे गर्ल्स अरे बोले गर्ल्स రండి రండి Yeah.